హాయ్ హలో వెల్కమ్ టు టీవీ9. మనం మోగ్లీతో ఉన్నాం. 2025 మోగ్లీ అట. ఒకసారి మాట్లాడదాం. హాయ్, నమస్కారం పృథ్వీ గారు, బాగున్నారండి? ఫైన్. రోషన్ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సూపర్, నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ అండి. నైస్ మీటింగ్. ఎట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని కలిస్తే అమ్మని కలిసినట్లు నాన్నని కలిసినట్టు ఉంటుంది. అంటే మీలాంటి కిడ్స్కి, ఆ ఫ్యామిలీలో ఉండే పిల్లలకి ఇది ఒక అడ్వాంటేజ్. వీళ్ళు మన వాళ్ళని ఏదో కలుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకు నేను నైస్ మీటింగ్ యూ అని చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. కొంచెం అలాగా దగ్గరలో ఉన్నాం కదా సార్, కొంచెం అలాగా టెన్షన్ ఉంది. బట్ చాలా కష్టపడుతున్నట్టుగా అనిపిస్తుంది. కష్టం అంటే సార్, నేను కష్టం అన్నాను సార్, ఎందుకంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నా సార్. మనం దేన్నైనా ప్రేమించి చేస్తున్నాం అంటే అది కష్టంలాగా అనిపించదు. ఎస్, డెఫినెట్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కొన్ని అడ్డంకులు ఇబ్బందులు ఉన్నాయి, దాటుకొని వస్తున్నాం. దాన్ని ఎక్కువ ఏమి అయ్యో నేను కష్టపడ్డాను, ఇది పడ్డాను, అదేమని చెప్పదలుచుకోలేదు నేను. ఎందుకంటే దీన్ని చాలా ఇష్టపడి ప్రేమించి చేస్తున్నాను కాబట్టి అలాగైతే నాకు అనిపించట్లేదు. నైస్, మంచి మాటలు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ ఇది కరెక్ట్, మీరు చెప్పినంత కరెక్ట్. ఇష్టంగా ఉంటే అందరికీ ఉండే హార్డిల్స్ మీకు వస్తాయి, అందరికి ఉండే కష్టాలు మీకు వస్తాయి, అందరూ పడే టెన్షన్ మీరు పడతారు. అదే జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు హ్యాండిల్ చేస్తే ఏంటంటే చిన్న పిల్లాడు తొందరగానే వచ్చాడు, సో ఏమైనా హెవీ లోడ్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడా అట్లా అనిపించి కష్టపడుతున్నాడా రోషన్ అనిపించి మేబీ అలా ఉంటుంది. బట్ మీ మాటలు మాత్రం బాగున్నాయి. సో అమ్మ ఎలా ఉన్నారు, నాన్న ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు సార్. ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఫెంటాస్టిక్ ఉన్నారు. ఓకే, సినిమా గురించి వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఏమైనా వాళ్ళకి మీరు ఏం చూపించారు సినిమాకి సంబంధించి, వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? సార్, కథ నేను విన్న తర్వాత నా కథ నాకు చాలా నచ్చేసింది. జనరల్గా నేను నాకు నచ్చిన కథల్ని అమ్మ నాన్న ఒపీనియన్ తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల తరబడి ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళకు ఉండే ఎక్స్పీరియన్స్, వాళ్ళు చేసిన సినిమాలు చూసిన సినిమాలు చాలా ఎక్కువ. మేబీ దాంట్లో నేను హాఫ్ కూడా నేను రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. సో ఐ థింక్ నాకు కథ నచ్చినప్పుడు వాళ్ళ ఫస్ట్ ఒపీనియన్ నేను తీసేసుకుంటాను సార్. ఎందుకంటే చాలా మంది అంటుంటారు బ్యాక్గ్రౌండ్ అని. ఎస్, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ విధంగా వాళ్ళ నాలెడ్జ్ నేను వాడుకోగలుగుతాను, నేను సూపర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను వాడుకోగలుగుతాను. ఇంకా మిగతాది నాకు తెలియదు సార్. సో ఇది నచ్చి వాళ్ళకి వినిపించారా? ఏముంది అమ్మ ఏముంది నానే అన్నాడు? అమ్మ నాన్నకి ఇద్దరికి ఐ థింక్ దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్ రైట్ నౌ. అచ్చా. అండ్ యూ కెన్ గో హెడ్ అని చెప్పారు. అండ్ ఈయన చిన్న థింగ్స్ సజెషన్స్ ఏమైనా ఉంటే అవి చెప్పారు, అంతే సార్. సో ఫస్ట్ మీరు స్టోరీ వింటారు, నచ్చలేదంటే మీ దగ్గరనే అయిపోతుంది, నచ్చిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సార్. నైస్, బాగుంది. సరే, ఫస్ట్ ఇక సినిమా గురించి ఎక్కువ మాట్లాడదాం. మోగ్లీ 2025 జనరల్గా ఇప్పుడు 90s కిడ్స్కి మాకు తెలిసిన ఒక మోగ్లీ అంటే ఆ అడవిలో ఉంటే జంతువులకి ఏమొచ్చినా సరే బాగుంది రెస్క్యూ చేస్తూ ఉంటాడు. అసలు మోగ్లీ ఒక ఎమోషన్లే 90s లో. మీ పేరు పెట్టడానికి కూడా దాని రీజన్ అయి ఉంటుంది. సో ఈ మోగ్లీ ఏం చేస్తాడు, మోగ్లీ అనే పేరు పెట్టడానికి రీజన్ ఏంటి సార్? ఈ మోగ్లీ ఇంకా ఈ పేరు పెట్టడానికి రీజన్ కన్నా ముందు నేను ఒక కథ చెప్తాను సార్. సో నాకు మోగ్లీ అనే పేరుతో ఎందుకు స్పెషల్ కనెక్ట్ అంటే, చిన్నప్పుడు నేను యాజ్ 90s లో కానీ 2000 లో కానీ జంగిల్ బుక్ చాలా ఫేమస్ అండ్ నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని. అండ్ ఇంట్లో నాకు మోగ్లీ అనే క్యారెక్టర్ చాలా ఇష్టం. అండ్ మా నాన్న నన్ను ముద్దుగా మోగ్లీ అని చాలా సంవత్సరాలు పిలిచాడు. ఓహో. సో ఈ కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. ఏంటి ఇంత ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా నాకెందుకు రావాలి? అండ్ సందీప్ ఫస్ట్ చాయిస్ అండ్ ఓన్లీ చాయిస్ నేననే చెప్పాడు నాకు. సో ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. అని ఏదో కుట్ర పన్నుతున్నట్టు, ఏదో యూనివర్స్ భగవంతుడు ఏదో కుట్ర పన్నుతున్నట్టు అనిపించింది నాకు, ప్లాన్ చేస్తున్నట్టు. అండ్ మా నాన్న కోరుకున్నది కానీ ఏదైనా కూడా నాకు అందించినట్టు అనిపించింది. ఇది నా కోసమే వచ్చింది. నేను కాకుండా, నా ప్రమేయం లేకుండా వేరే వాళ్ళు ఎవరో నా కోసం ప్లాన్ చేసుకుని మంచి ఇక్కడ తీసుకొచ్చినట్టు. అంటే టైటిల్ తో సహా వచ్చేసారా సందీప్ రాజ్ మీ దగ్గరికి? అవును సార్, టైటిల్ తో సహా. కొన్నిసార్లు కథ చెప్పి తర్వాత ఎప్పుడో టైటిల్ ఫిక్స్ చేస్తారు కదా, సో ముందే దీనికి టైటిల్ అనుకున్నారు వాళ్ళు, రాసే ప్రాసెస్ లో వేసుకున్నారు. ఓహో. అండ్ ఇందాక మనం దీనికన్నా ముందు మీరు అడిగింది మర్చిపోయింది ఇప్పుడు. ఇదే దీనికి ఇంతే రీజన్ ఏంటి అసలు మోగ్లీ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? మోగ్లీ అని పేరు పెట్టడానికి రీజన్ సార్, మీరే చెప్పారు కాబట్టి ఫస్ట్ అసలు మిమ్మల్ని ఎందుకు మోగ్లీ అని పెట్టారు? మీరు ఏమైనా చేసే అల్లరికి ఏమన్నా ఇంట్లో? అంటే చిన్నప్పుడు చేసే అల్లరికి నాకు కొంచెం అంతే దాని గురించి చిన్నప్పుడు. ఓకే. అంటే ఎలా ఉండేవారు? ఒక ఇన్సిడెంట్ ఏమైనా మీకు మాత్రమే సొంతమైన స్పెషల్ ఇమేజ్ ఏదైనా, నేను చేసే అల్లరి ఇది అట్లా ఇది చేసేవాడినండి అని? ఒకసారి నాకు విజువల్గా కొంచెం గుర్తుంది, ఎందుకంటే చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు మా నాన్న షూటింగ్ నుంచి వచ్చారంటే నేను తెగ ఎక్సైట్ అయిపోయాడిని. అచ్చా. సో వెళ్ళిపోయి వెంటనే నాన్న అని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళి ఎగిరి పడ్డానో ఏదైంది, ముక్కు పగిలిపోయింది. వావ్. సో ఇంకా అలా చాలా జోవియల్గా అలా ఉండేవాడిని కాబట్టి బాగానే దెబ్బలు లాగించుకుని ఉంటారు చిన్నప్పుడు.
కొంచెం సార్ ఈ లెక్కన. కొంచెం వరకు. యా అది దెబ్బలు తగలకపోతే ఐ థింక్ ఆ చైల్డ్హుడ్ బోరింగ్ అది కదా. యా అయితే కొందరు ఎక్కువ తగ్గించుకునే వాళ్ళు ఉంటారు, మేబీ ఆ లిస్ట్లో ఏమైనా ఉండొచ్చు. నాది తర్వాత కూడా ఎందుకు దెబ్బలు తగిలేవంటే నాది హైట్ ఉంటుంది కదా సార్. ఓకే. సో హైట్ ఉన్నప్పుడు కొన్నిసార్లు కాళ్ళ కింద తగిలేసేది, అంటే ఇలా నడుచుకుంటూ వెళ్తున్న తప్ప కింద చూసుకోకుండా అక్కడ కాలు తగిలేసేది. అచ్చా, సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. అందుకు మోగ్లీ. సరే, ఇంకా ఈ మోగ్లీ ఏం చేస్తుంటాడు, ఎందుకు సినిమాలు ఈయన మోగ్లీగా పిలుస్తారు? అంటే రివీల్ చేసే అంశాలే మనకేం వద్దు, లేదు సార్. మీరు చెప్పాల్సినవే చెప్పొచ్చు. సో బేసిక్గా సార్ ఇప్పుడు మీరు జంగిల్ బుక్ తీసుకుంటే మోగ్లీ అనే క్యారెక్టర్ అడవిలో వాడు జంతువులతో ఉన్న క్యారెక్టర్. సో దీంట్లో దాని తాలూకు ఇన్స్పిరేషన్ అనాలో ఇన్ఫ్లుయెన్స్ అనాలో స్లైట్గా ఉంది, బికాజ్ ఇది దానికి సంబంధం లేదు. బట్ పాడేరు పార్వతీపురంలో జరిగే కథ, పార్వతీపురం పక్కన అడవిలో మురళీ కృష్ణ అన్నొకడు మురళి కాస్త మోగ్లీ అని వాడు పెట్టుకున్నాడు. మోగ్లీ అని ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్. ఫారెస్ట్లో వాడు ఉంటున్నాడు అండ్ వీడికి ఒక ఫ్రెండ్ బంటి అంటే అమ్మ బంటి బల్లు అక్కడ జంగిల్ బుక్. సో స్లైట్ ఇన్స్పిరేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బట్ మా ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఇట్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు వాట్ ద జంగిల్ బుక్ ఇస్ డెలివర్డ్ కానీ ఇవన్నీ. సో అలాగా ఆ సెటప్ ఉండడం వల్ల, వీడు అడవిలో ఉండడం వల్ల నాకు తెలిసి దాన్ని ఎంచుకొని సందీప్ మోగ్లీ అని పేరు పెట్టారు సార్. అచ్చా, ఇండియా బాగుంది సార్. అండ్ నేనైతే ట్రైలర్లో గమనించిన అంశాలు సార్, ట్రైలర్ ఓకే, అది మొత్తానికి ఏదో అడవిలో జరుగుతుంది. అండ్ సినిమా ఫీల్డ్కి ఏ క్యారెక్టర్ ఏంటి మీరు? నేను యాక్చువల్గా అయితే లొకేషన్ మేనేజర్లు ఉంటారు కదా సార్ మనకి ప్రతి ప్రాంతానికి, లొకేషన్ మేనేజర్కి అసిస్టెంట్. నేనేమన్నా ఫైట్స్ మరి ఏమన్నా ఫైట్ మాస్టరా సంథింగ్ ఏందా అని అర్థం లేదు సార్. నేను లొకేషన్ మేనేజర్కి ఆయనకు అసిస్టెంట్ అక్కడ లోకల్గా. బట్ నేనైతే పర్సనల్గా మంచిగా నేను గమనించింది ఏంటంటే, రోషన్ మీ డైలాగ్ డెలివరీ సార్, ఎక్స్ప్రెషన్స్ సార్ నాకు భలే అనిపించినాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంపేరింగ్ టు ఫస్ట్ మూవీ బబుల్ గమ్, ఇప్పుడు అది వచ్చేసింది. ఈ గ్యాప్లో మరి అది ఏమనుకున్నారేమో, మెచ్యూరిటీ మెల్లిగా ఎప్పుడైనా సరే లైఫ్లో ఇట్లా పోతూ ఉంటుంది మెచ్యూరిటీ, ఒక్కసారి రాదు. ఖచ్చితంగా ఈసారికి నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ స్టేజ్కి ఫరక్ కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫరక్ మీలో కనిపించింది. థ్యాంక్ యూ సార్. ఆ ఇంటెన్సిటీ, ఆ కసి, ఈ సినిమా చేద్దాం, నాకు ఒక క్యారెక్టర్ దొరికింది, నేను బాగా చేయాలి, నా 100% ఇవ్వాలి అనేది కనిపించింది నాకు. అంతే సార్. యా, ఇంప్రెస్ చేసావు నువ్వు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చేసావు. థ్యాంక్ యూ. అది అండ్ ఇంక బాగా నచ్చింది ఏంటంటే హీరోయిన్ డెఫ్ అండ్ డమ్ అనుకుంటాను. అవును సార్, తను మాట్లాడలేదు, వినలేదు తన క్యారెక్టర్. అండ్ ఆ క్యారెక్టర్ని కూడా సందీప్ చాలా బాగా రాశాడు. ఇంట్రెస్టింగ్. నాకు సందీప్ రైటింగ్లో నచ్చేది ఏంటంటే తను ప్రతి క్యారెక్టర్ని చాలా అద్భుతంగా రాసుకుంటూ వస్తాడు. మనకి ఇప్పుడు కొన్ని మలయాళం సినిమాలు తీసుకుంటే సార్, దాంట్లో మనకి చాలా బిలీవబుల్గా ఉంటుంది కంటెంట్. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్లే కాకుండా సెకండ్ వచ్చిపోయే క్యారెక్టర్లు కూడా చాలా న్యాచురల్గా చాలా అద్భుతంగా చేస్తారు. ఓకే. సో దానివల్ల మనకు ఆ సినిమాలో ఇంకా సినిమా లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఆ పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉంటే. సో అలాగా సందీప్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, అది సాక్షి, అది మన జాస్మిన్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే హర్ష బంటి క్యారెక్టర్ అయి ఉండొచ్చు, బండి సరోజ్ గారి నోలన్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ ఆఫ్ కోర్స్ మోగ్లీ క్యారెక్టర్ని కూడా చాలా డీటెయిల్డ్గా చాలా అద్భుతంగా రాశాడు. అంటే మనకి ఒక హోల్సమ్ సినిమాలోకి కంప్లీట్గా డ్రా చేసేటట్టు రైటింగ్ని చాలా అద్భుతంగా చేశాడు సార్. సందీప్ యాక్చువల్లీ చాలా బాగా రాస్తారు. అవును సార్. క్యారెక్టర్స్ క్రియేట్ కానీ రాయడం కానీ నాకు సందీప్ ఆ సినిమాలు అండ్ రైటింగ్ అయితే నేను ఇష్టపడతాను. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ సినిమా మోగ్లీ అసలు ఆయన చేస్తుండే తెలియనప్పుడు ట్రైలర్ నీ సినిమా అనుకొని చూసాను. తర్వాత చూసి సందీప్ రాజా అయితే సూపర్, రైట్, ఏదో కరెక్ట్ డైరెక్టర్ని పట్టారు. రైట్. ఈ రోషన్ షైన్ అవుతాడు నాకు తెలిసి, మంచి స్టోరీ పడిందంటే ఆయన చూడగానే పడుతుంది అన్నట్టే ఉంది. ఆ పరంగానే ఆ సినిమా కూడా అనిపించింది. ఆ డెఫెండమ్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, హౌ ఇప్పుడు, ఎందుకంటే వీడికి అలాంటి వ్యక్తులు నాకు తెలిసి జీవితంలో ఎవరు లేరు మోగ్లీ అనే క్యారెక్టర్కి. సో ఒక డెఫ్ అండ్ డమ్ అమ్మాయిని వీడు కలుసుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఎలా ప్రేమించబోతున్నారు, వీళ్ళిద్దరు జర్నీ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ఎక్స్ప్లోర్ చేశాడు సందీప్. అండ్ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్యూట్గా ఉండబోతుంది. అండ్ నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ పరంగా ఇలాంటి ఈక్వేషన్, ఇలాంటి ఒక ఎబిలిటీ ఉన్న, స్పెషల్ ఎబిలిటీ ఉన్న అమ్మాయి ఒక నార్మల్ అబ్బాయి కలుసుకోవడం మనం తక్కువ దాంట్లో చూసాం. ఓకే. అండ్ దాన్ని చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా తీశారు సందీప్. అది చాలా బాగా వర్కౌట్ అవుతారని నమ్ముతున్నాను. అండ్ ఫస్ట్ నేను చూసినప్పుడు హీరోయిన్ ప్రొఫైల్లో చూసినప్పుడు నేను నేహా శెట్టి ఆమె అనుకున్నాను, మన డీజే ఆమెలాగా కనిపించింది. తర్వాత మళ్ళీ ఇద్దరు ఉన్నారా అని మళ్ళీ ఒకసారి ఇట్లా చూసాను, లేదో కొత్త సాక్షి. ఇంతకుముందు ఎక్కడ చేశారు సాక్షి? డెబ్యూగా
యాడ్స్ చేసినట్టుంది తను చాలా. ఓకే ఓకే యాడ్స్ ఒక యాడ్లోనే సందీప్కి ఒక క్లిప్ నచ్చి సమ్ మేనేజర్ అంటే తన ప్రొఫైల్ ఇక్కడ ఉండగా ఆ యాడ్ చూసి ఇంకా తనకి విపరీతంగా ఎస్ తినే ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ సెట్ అవుతుందని మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని జరిగింది అది యాక్చువల్గా. సో మరి ఇప్పుడు మీరు నుంచి నువ్వుకు వస్తున్నాను. అయ్యో నువ్వు అనుకుంటున్నా దాని ప్రకారం మరి కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఎలా చేశారు ఆమె? బాగా చేసింది సార్. యాక్చువల్గా అయితే మీరు అన్నట్టు ఇట్ ఇస్ అ వెరీ వెయిటెడ్ క్యారెక్టర్ అండ్ నాట్ అ వెరీ నార్మల్ పర్ఫార్మెన్స్. అంటే మనకి జనరల్గా జరిగే ఇది కాకుండా ఒక డిఫరెంట్ స్పెక్ట్రమ్ ఇది. సో దాంట్లో తను రీసెర్చ్ చేసింది. తను సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్టుంది. షీ లెర్న్ సైన్ లాంగ్వేజ్ అండ్ చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసింది దాని కళతో కూడా. చాలా బాగా చేసింది సార్. అదే అంటే సినిమాలో సీన్లు ఏముంటాయో కానీ ఇప్పుడు వచ్చేటప్పుడే నేను ఒక న్యూస్ వచ్చింది. యాక్చువల్ నేను టీవీ నేను సార్ తెలుసు కదా, ఇప్పుడు నేను నీకు చెప్పాను కదా. అవును సార్, నేను టీవీ నేను యాంకర్ని. ఇంతకుముందు న్యూస్ చూసి వస్తున్నాను సార్. ఓ పిల్లాడి పాపం డెఫ్ అండ్ ఒక పిల్ల ముందు చెప్పాల్సింది కాదు, పిల్లాన్ని కుక్కలు కరుస్తూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాడు. చాలా చెప్పిన తర్వాత ఎవరో వచ్చి వేస్తే ఎందుకు అరుస్తలేవు, ఎందుకు మాట్లాడతలేవు అంటే పాపం డెఫ్ అండ్ అబ్బాయి. అందుకు లేట్ అయిపోయింది, బాధ అనిపించింది. జస్ట్ ఈ ట్రైలర్ చూశాను, జస్ట్ దానికి దీనికి సంబంధం లేదు. కానీ అంటే అట్లాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో సీన్లు ఎలా ఉన్నాయో తెలియదు, బట్ ఇలా పెట్టినందుకు మాత్రం ఒక నిస్సహాయ స్థితికి సంబంధించిన సీన్ సినిమాలో ఎక్కడో ఉండుంటుంది షూర్ గా, ఎందుకంటే క్యారెక్టర్ అది కాబట్టి కదా. అట్లాంటి చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆమె కొంచెం స్టడీ చేయడం కానీ చూడడం కానీ కావాలి. సో మరి ఆమె ఎలా చేసింది? స్కూల్ ముంబైలో ఏదో ఉంది సార్, అంటే లైక్ స్పెషల్లీ ఏబుల్డ్ స్కూల్ ఉంది, దాంట్లో వెళ్ళి తను వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేసింది తను. ఓకే అని చెప్పింది నాకు అలాగా. అండ్ నా క్యారెక్టర్కి వచ్చేసరికి నేను ఆ పర్టికులర్ ఎలిమెంట్ నేను ఎక్స్ప్లోర్ ఎందుకు చేయలేదంటే ఈ క్యారెక్టర్ తెలియకూడదు మోగ్లీ అన్న వాడికి. ఓకే ఆ సైన్ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ ఆ అమ్మాయితో తెలుసుకుంటున్నాడు తర్వాత ఏదో బేసిక్. సో నాకు ఒకవేళ అది వచ్చేసిందంటే ఇట్ విల్ బి డిఫరెంట్ పర్ఫార్మెన్స్. సూపర్. సో బట్ ఏమైనా క్యారెక్టర్స్ మనం ఎంత బాగా రాసుకున్నా సార్ చూసింగ్లో కూడా ఓ మనిషిని తీసుకోవడం వల్ల అసలు ఆ కథనే మారిపోతుంది. అవును సార్, మీన్స్ ఆ క్యారెక్టర్ కథే లెక్కే మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకు సెపరేట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అది దీనికి యాడ్ అయ్యి అసలు ఒక లెక్క మారిపోతుంటుంది. అట్లా చూసింగ్ చూసుకున్నప్పుడు నాకు సరోజ్ ఇంట్రెస్టింగ్, సర్ప్రైజింగ్ చూసింగ్. ఎలా తీసుకున్నారు? సో యాక్చువల్గా అయితే సార్ మేము వి డిడ్ లాడ్ ఆఫ్ ప్రయత్నాలు ముందు, దీనికన్నా సరోజ్ గారి కన్నా ముందు నలుగురు ఐదుగురు కలిసాం. బట్ డిఫరెంట్ టైమ్ లైన్స్ బట్టి డిఫరెంట్ అంటే టైమ్ లైన్స్ మ్యాచ్ అవ్వక లేకపోతే డేట్స్ మ్యాచ్ అవ్వక వీ హ్యాడ్ టు మూవ్ ఆన్. దే రియలీ లవ్ ద స్టోరీ. బట్ దెన్ ఒకరోజు సందీప్ ఎవరు ఎందుకంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ సందీప్ నరేట్ చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా పోర్ట్రే చేస్తారు సందీప్. తనకి ఇంకా అంటే అమ్మ సందీప్ కాకుండా ఇంకెవరైనా చేస్తే నేను చూడగలుగుతాను లేదో అన్నంత భయం వేసింది. బట్ సరోజ్ గారిది ఏదో ఒక క్లిప్ పంపించాడు నాకు సందీప్ ఒకరోజు. ఓకే డలింగ్ ఈయనైతే ఎలా ఉంటాడు చూడు అని ఒకసారి పంపించాడు. ఆ క్లిప్లో జస్ట్ వన్ గ్లాన్స్తో ఆ క్రేజీనెస్ ఉంటుంది కదా కళ్ళల్లో, ఈ పర్టికులర్ క్యారెక్టర్కి కావాల్సిన క్రేజీనెస్ పర్ఫెక్ట్గా ఉందనిపించింది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాని యాడ్ ఆన్ చేస్తారనిపించి ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ లైక్ ఫెంటాస్టిక్ ఈయనది చేయాలి. సో వెంటనే డన్ కొట్టేసినాం. నైస్, మంచి చూసింగ్ అది. అండ్ చూడండి ఆ ట్రైలర్లో మీ ఇద్దరి కాన్ఫ్లిక్ట్ అందామా లేకపోతే ఆ సీన్లు అందామా కానీ భలే అనిపిస్తున్నాయి. కాన్ఫ్లిక్ట్ సార్, కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అది మీ ఇద్దరిది భలే అనిపిస్తుంది. ఎంట్రీ ఆయన డైలాగులు చెప్పడం నుంచి తర్వాత మీ ఇద్దరు కలవడం అది చూస్తే చూడాలి అనిపించేంత ఇంట్రెస్టింగ్ అయితే అక్కడ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ. బాగుంది అది. ఇద్దరు ఆయన మళ్ళీ నీకన్నా సీనియర్ యాక్టర్ ఆయన. అవును. బట్ నువ్వు చేస్తూ ఉంటే ఇద్దరు కొత్త వాళ్ళు, ఇద్దరు మంచి అంటే పోటాపోటీగా ఉన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ. నేను అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను అంటే ఇంప్రెస్ చేసావు నువ్వు ట్రైలర్లో మాత్రం, అది భలే ఉంది. అండ్ ఇంకా సందీప్ రాజ్, అవును సందీప్ రాజే మంచి యాక్టర్. అవును. ఆయన ఏమైనా సినిమాలో చేయాలని యాక్చువల్గా అయితే ఫస్ట్ అసలు ఈ క్యారెక్టర్కి అసలు ఆయన్నే అనుకున్నాం సార్. ఫస్ట్ పర్ఫార్మెన్స్ నరేషన్ చూసిన తర్వాత ఇంకెవరో ఎందుకు నువ్వే చేసేచ్చు కదా అంటే మేము ఇంత అప్రోచ్ అవ్వకముందు. బట్ మనవాడికి ఏంటంటే డార్లింగ్ నాకు వద్దు, నాకు అది అంత టెన్షన్ నేను హ్యాండిల్ చేసుకోలేను. యాక్చువల్గా అయితే కలర్ ఫోటోకి కూడా తన్నే అనుకున్నాడంట విలన్. ఓకే. బట్ తను మొదలెట్టే ముందు అంటే లైక్ ఆ థాట్ అనుకునేటప్పుడే తనకు మనోడికి కొంచెం టెన్షన్ వచ్చేసి, ఎందుకంటే డైరెక్షన్ చేయాలి ఒక పక్కన, యాక్టింగ్ చేయాలి అంటే నాకు అవ్వదు అని చెప్పి తర్వాత సుల్నల్ దగ్గరికి వెళ్ళి సుల్నల్లో పర్ఫెక్ట్గా ఆయన్ని కాస్ట్ చేసి అది టూ గుడ్ ఉంది ఆ కాస్టింగ్ అయితే. అలాగే దీంట్లో కూడా మేము అనుకున్నాం. బట్ మన భయ్యానే డార్లింగ్ నాకు అవ్వద్దు డార్లింగ్ రెండు అని చెప్పేశాడు. ఇంకా సరే ఓకే నాకు నీ డైరెక్షనే కావాలి పర్లేదు యాక్టింగ్ రాకపోయినా అని.
నైస్. అయితే ఇప్పుడు నీకు తెలుసు రోషన్, ఓటీటీల వల్ల మనం చాలా సినిమాలు చూస్తున్నాం, ఎన్నో లాంగ్వేజెస్ నుంచి ఎన్నో వస్తూ ఉన్నాయి, అసలు ఎన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయో మనకి ఇక్కడ. ఏదో కొత్తదనం మనకు ఉంటే తప్ప జనాలు పెద్దగా రావట్లేదు, అయినా వస్తారు. కంటెంట్ ఉంటే ఎటు తిరిగి జనాలు ఏ టైంలో ఏ కాలంలో 2050లో కూడా వచ్చేస్తారు, నో ప్రాబ్లం. సో ఈ సినిమా తీస్తున్నప్పుడు అందులో ఏమైనా కొత్తదనం అదేంటో నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, ఏమైనా కొంచెం మాకు అట్లాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా సార్. అంటే సార్ మీకు ఇప్పటికీ అర్థమైనది ఉంటుందంటే ఇది కొంచెం జేఎం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండుంటచ్చు, ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మనకి ఈ మొత్తం లోకంలో 8 స్టోరీసే ఉన్నాయి, 9th స్టోరీ మనం రాయలేదు, ఎందుకంటే అది శాంతం. నవరసాల్లో నుంచి శాంతం పైన కథ రాయలేం, మిగతా ఎమోషన్స్ 8 రసాలకు కథ రాయొచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా రాయొచ్చు. సో టెంప్లెట్లు సిమిలర్గా కనిపించచ్చు, ఎందుకంటే అల్టిమేట్లీ ఒక పర్సన్ క్రియేషన్ని ఎక్కడ తీసుకొస్తున్నాడు, తనకు ఉండే ఇన్ఫర్మేషన్ బట్టి తన బ్రెయిన్లోకి ఎక్కించుకొని దాన్ని క్రియేట్ చేస్తున్నాడు కొత్తగా. ఓకే. సో ఈ కథకు వచ్చేసరికి ఏంటంటే ఈ కథ టెంప్లెట్ సిమిలర్ అనిపించినా కూడా దీన్ని సందీప్ రాజ్ ఎలా ట్రీట్ చేశాడు, దీన్ని ఎలాగా ఎడిట్ ప్యాటర్న్ ఎలా చూసుకున్నాడు, లేదా స్క్రీన్ ప్లేని ఎలాగ రాశాడు అనే దాంట్లోనే సిక్సర్ కొడతాడు. ఓకే. అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ఉంది సార్. యానిమల్ ఇస్ నథింగ్ బట్ అ రివెంజ్ స్టోరీ. నాన్న పైన ఎవరో దాడి చేయడానికి వస్తే నేను వెళ్ళి చంపేస్తాను నా కొడుకులు అని చెప్పి తిరగబడి వెళ్ళిన స్టోరీ, స్టోరీ. బట్ దాంట్లో సందీప్ రెడ్డి వంగ గారు రాసిన స్క్రీన్ ప్లే కానీ, దాన్ని చేసిన మ్యూజిక్ పైన వర్క్ కానీ, లేదా ఆ ఎడిట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో నాన్ లీనియర్గా ఉండేది, దట్ వాస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద ఫిల్మ్. ప్రెజెంటేషన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఎవ్రీథింగ్ దట్ చేంజెస్ ద గేమ్. ఓకే. అండ్ మా దాంట్లో మా సందీప్ కూడా అదరగొట్టాడు. నైస్. నువ్వు చెప్తుంటే మరి చూడాలనిపిస్తుంది సార్. చూద్దాం అది, థ్యాంక్ యూ సార్. ఆ పవర్ ఎలా ఉంటుంది, మరి ఎంత బాగా చేశారని చెప్పేసి. ఎప్పుడు నీకు 25 ఉంటాయా 27 ఉంటాయా? 25 సార్. 25వా? ఏం మరి నీకు ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మాటలు మాట్లాడడం కానీ, అంటే పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నావు సార్, అని కొంచెం డీప్గా కూడా ఉంది సార్. ఏజ్కి దగ్గర కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది. ఎలా దీన్ని నువ్వు సార్ లైఫ్ ఒక 5-6 ఏళ్ళ కింద కూడా నేను చూశాను సార్, నిజంగానే అప్పుడు ఉండేటట్టు ఆ పిల్లల్లాగానే, కానీ అప్పటికిప్పటికి చాలా ఫరక్ ఉంది, చాలా అంటే చాలా ఫరక్ ఉంది. సో ఎట్లా వచ్చింది 4-5 ఏళ్ళలో ఏంటని? ఏం లేదు సార్, లైఫ్ మన దగ్గరికి త్రో చేసే ఎక్స్పీరియన్స్ని గ్రాస్ప్ చేసుకొని దాంట్లో మనం వాట్ కెన్ వి పిక్ ఆన్, దీనిలో నుంచి ఏం నేర్చుకోగలుగుతాం, అండ్ హౌ కెన్ వి క్రియేట్ అవర్ లైఫ్. ఎందుకంటే ఫైనల్గా అల్టిమేట్లీ అందరూ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ లైఫ్. మన నోటితో మనం ఏమంటే అదే నిజం, అండ్ దాన్ని ఎంత ఆనెస్టీగా ఎంత ఇంటిగ్రిటీతో మనం మెయింటైన్ చేస్తే అంత నీట్గా ఉంటుందని నమ్మాను నేను. అండ్ లర్నింగ్ సార్, నాకు ఎప్పుడూ కూడా జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలనే కోరిక ఉంటుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇక్కడ ఆఫీస్లో ఒక ఆఫీస్ బాయ్ ఉన్నాడు, ఆర్ లైక్ ఎనీథింగ్, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ డిమీనర్ కానీ వీటిని అన్నింటినీ చూసి దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేస్తాను నేను. ఇన్స్పిరేషన్ డ్రా చేస్తాను దాంట్లో, దాన్ని ఇట్ రియలీ అంటే దాంట్లో నుంచి ఒకటి నేర్చుకుంటాను నేను. సో రోజు ఏదో ఒకటి ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ ఎంగేజ్, నా బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచి ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన ఒకటైతే ఉంది. సో ఇంకా చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఏ రోజైతే మనం నేర్చుకోవడం మానేసాం సార్, వేస్ట్ అండి జీవితం, బతికి వేస్ట్. అంటే జనరల్గా ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఎందుకు అడుగుతామనంటే, సినిమాలు వాళ్ళ పిల్లలు, రాజు కనకాల గారు ఎంత పెద్ద హీరోలకు తెలుసు, ఎంత పెద్ద కుటుంబాలు, ఇట్లా పుట్టి పెరిగిన పిల్లలు చాలా ఏముందిలే కేక్ వాగ్లా పెరుగుతూ ఉంటారు, పెద్దగా కష్టాలు ఉండవు, వీళ్ళు రాటు దేలరు, ఇంత ఇంప్రూవ్ గారు, పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి ఏముంటుందిలే అనే ఉద్దేశంతో చాలా మంది ఉంటారు అన్నట్టు. సో దట్స్ వై నేను అడుగుతున్నాను. ఇది అట్లా ఏమీ లేదు, ఇదేదో నాకు నేరుగా నేను వెళ్దాం, నేను అవుదాం షార్ప్, ఉన్నది నాకు సరిపోదు, నేను సంపాదిద్దాం అంతే సార్, పేరు కానీ డబ్బులు కానీ సంథింగ్ ఇంకేదైనా అన్నట్టు కనిపిస్తోంది. అండ్ ఇక మీ ఫ్యామిలీ ఫస్ట్ మనం మాట్లాడినట్టు మీరు అసలు యాక్టింగ్ ఫ్యాక్టరీ సార్. అంటే మీ 4-5 లెక్క తీసుకోవద్దు, తాతగారు పెట్టిన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ని లెక్క పెడితే, నేర్చుకున్న వాళ్ళు దగ్గర పెడితే, అలా నేను అంటున్నాను యాక్టింగ్ ఫ్యాక్టరీ. మరి అక్కడ నుంచి వస్తున్నావు అంటే నువ్వు అసలు ముందే ఒక భారం మోసుకొని ఎర్క్లెస్ లాగా నువ్వు బయట ఇట్లా నువ్వు ఇంట్లోంచి ఎంట్రీ ఇవ్వాలి, ఎందుకంటే కంపల్సరీ అంటారు కాబట్టి, జనాలకి చెప్తారు. మరి మీరు ఎట్లా చేస్తున్నారు, అదేమైనా నీకు టాస్క్ లాగా బరువు లాగా అట్లా ఏమైనా ఉంటుందా? లేదు సార్, అబ్సల్యూట్లీ అది టాస్క్ లాగా బరువు లాగా ఈ రోజు వరకు ఏ రోజు కూడా అనిపించలేదు. ఎందుకంటే సార్ బబుల్ గమ్ తర్వాత ఒక స్పేస్ వచ్చింది సార్, ఇట్ వాజ్ బబుల్ గమ్ ముందు కూడా, బట్ పాయింట్ ఏంటంటే ఇట్ టాట్ మీ పేషెన్స్, ఇట్ టాట్ మీ టు ఎంజాయ్ ద జర్నీ. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో
దాన్ని ఎంజాయ్ చేయి, దాన్ని ఎక్స్పీరియన్సెస్ని గ్యాదర్ చేయి అనేది అనిపించింది. సో ఇలాంటప్పుడు నా కర్మని నేను చేయగలుగుతాను. ఫర్ ఇంకొక స్ట్రాంగ్ థింగ్ నా లైఫ్లో ఇంపాక్ట్ చేసిందంటే సార్, నేను భగవద్గీత ఎక్కువ చదవలేదు, బట్ ఈ పర్టికులర్ శ్లోకం ఏదైతే ఉందో నాకు చాలా బ్లడ్లోకి ఎక్కేసింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తుర్భు మాతే సంగోత్సవ కర్మణి. సో నీ కర్మని నువ్వు దాని ఫలితాన్ని నువ్వు ఆశించకు అన్న మాట నాకు ఎక్కడో చాలా గట్టిగా హిట్ అయింది. నా కర్మ దీంట్లో నేను చేయగలిగింది ఏంటి, నా 100% యాజ్ అన్ యాక్టర్. బికాస్ నా రోల్ ఇప్పుడు ఏంటి, యాజ్ అన్ యాక్టర్ నేను నా 100% చేయగలమే నా రోల్. సో అది నేను చేసేస్తా సార్, నా ప్రాణం పెట్టడానికి నేను రెడీ. ఓకే, బట్ మిగతాది అంటారు సార్, ఐ థింక్ దట్ ఈస్ ఆల్ నాయిస్ అండ్ అది డిలీట్ అయిపోతుంది. అండ్ డిలీట్ అయ్యే ప్రాసెస్లో ఉన్నా. ఇప్పుడు కూడా నేను మనిషిని, ఆఫ్ కోర్స్ మనిషిని, నేను ఇమోషన్స్ ఉంటే నాకు కొన్నిసారి ఏమైనా చూస్తే ఏదో ఫీలింగ్ వస్తుంది, ఏదో ఖచ్చితంగా. ఇప్పుడు నాకు తెలిసి ట్రోలింగ్ కూడా నీ మీద చాలా జరిగి ఉంటుంది, అయ్యింది సార్, ముందు జరుగుతూ కూడా ఉంటుంది. యాక్చువల్ నెక్స్ట్ కూడా ఉంటుంది, అది కామన్ లేదు. ఇప్పుడు కామన్ మ్యాన్ నుంచి ఇంకా సెలబ్రిటీ ఇంకా పక్క అంతే, తెలిసిన వాడైతే ఇంకా ఏదో ఒకటి అనడమే. ఇంకా ఎగ్జాక్ట్లీ ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో దాన్ని ఎలా ఏమనుకుంటున్నావు ట్రోలింగ్ సంబంధించి? అదే సార్, ఎస్ స్టార్టింగ్లో చాలా బాధపడ్డాను, స్టార్టింగ్లో చాలా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే మన కర్మను మనం నమ్ముకుంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బబుల్ గమ్ సార్, బబుల్ గమ్ ముందు నన్ను చాలా ఇబ్బందికరమైన కామెంట్లు కానీ, చాలా వ్యంగ్యంగా కొన్ని మాటలు కానీ, లుక్స్ పరంగా డిఫరెంట్ థింగ్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఏదైనా సరే, ఎందుకంటే నేను ఏం డెలివరీ చేయగలుగుతానో ఎవరికి తెలియదు. అవును. బట్ బబుల్ గమ్ వచ్చిన తర్వాత సార్, నేను ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానో ఇంపాక్ట్, సినిమా త్రూ కానీ నా యాక్టింగ్ త్రూ కానీ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నది జనరేట్ అయింది సార్. అది ఎలాగంటే ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏదైతే ఉందో లాస్ట్లో మనకు మించి ఇంకేం లేదు, ప్రేమ కానీ ఇంకేమైనా కానీ అవన్నీ తర్వాత రావచ్చు, బట్ ఫస్ట్ నిన్ను నువ్వు సెట్ చేసుకోకపోతే అవి ఏవి మిగలవు ఫైనల్గా అనే కాన్సెప్ట్ చాలా మందికి లైఫ్లో హిట్ చేసింది. ఆ సినిమా చూసిన తర్వాత చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు. చాలామంది నా గర్ల్ ఫ్రెండ్ నేను వదిలేస్తాను అండ్ లైఫ్లో ఇప్పుడు నేను చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను, వాళ్ళతో ఉన్నప్పుడు ఎదగలేకపోయారేమో, ఓకే అలాగా. అండ్ నన్ను కలిసినప్పుడు చాలామంది డైలాగ్ నాది చెప్పడం కానీ, నాకు ఈ డైలాగ్ నచ్చిందన్న అని స్పెసిఫిక్గా చెప్పడం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్గా చూశారు, వాళ్ళకి అది నచ్చింది, వాళ్ళని ఇంపాక్ట్ చేసిందనే సైన్ అది. వాళ్ళు నాతో ఫోటో మాత్రం దిగకుండా చెప్పి, మనకి జెన్యూనిటీ కళ్ళలోకి తెలిసిపోతుంది సార్. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నాకు ఇది నచ్చింది అని చెప్పినప్పుడు ఆ కళ్ళల్లో కళ్ళబెట్టి చూసినప్పుడు దానికన్నా ఆనందం ఇంకేం లేదు కదా. యా బట్ ఇప్పుడు ఇది నువ్వు చెప్తున్నది అంత ఈజీ ఏం కాదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 25-26 టైంలో ఇది మరి నీకు ఎలా వచ్చింది? ఐ మీన్ ఏదైనా బుక్స్ చదివావా, ఎవరైనా స్పీచ్లు విన్నావా, నీది నీకే అనిపించిందా, అమ్మా నాన్న ఎవరైనా చెప్పారా? ఇప్పుడు ఇట్లా నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే సార్ దీని మీద ఏదో ఒకటి ఉంటుంది. యా అబ్సల్యూట్లీ సార్. నంబర్ 1 ఐ థింక్ వీఆర్ నథింగ్ బట్ అవర్ సర్కమ్స్టాన్సెస్. అంటే మన జీవితంలో ఏమైతే జరిగిందో వాటిని అన్నింటినీ కలుపుకుంటేనే మన బిహేవియర్ ఈరోజు దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే మనం అది రియలైజ్ అవ్వగలుగుతామో వీ కెన్ ఎరేజ్ దట్. ఓకే. అండ్ number 2 sir, as an actor, number 1 skill or number 1 thing that we need to have is observation. Okay. Observing life, observing humans emotions. Okay. అండ్ రాగా ఎమోషన్స్ని చూస్తున్నప్పుడు కానీ, రాగా జనాల్ని చూస్తున్నప్పుడు కానీ, నేను అంటే ముందు పెద్ద నన్ను గుర్తుపట్టేవాడు కదా, సో ర్యాండమ్గా వెళ్ళిపోయేవాడిని, మెట్రోస్లో కానీ ఎక్కడైనా కూర్చునేవాడిని, అలా వెళ్ళి చాలా జనాల్ని అబ్జర్వ్ చేసేవాడిని, వాళ్ళ ఎమోషన్స్ని. మేబీ అది నిజం కాకపోవచ్చు, బట్ నాకు కనిపించే దాంట్లో ఏదో ఒక ఇది ఉంటుంది కదా సార్, అది దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల ఇట్ రియలీ గ్రౌండెడ్ మీ అండ్ హంబుల్డ్ మీ. బాగుంది రోషన్, అదే నువ్వు మాట్లాడే మాటలు ఇదంతా, ఈ మెచ్యూరిటీ, ఈ కాన్ఫిడెన్స్ సార్ ఎట్లనే కంటిన్యూ చేసేసాయి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా మాట్లాడుతున్నావు కూడా. థ్యాంక్ యూ సార్. రైట్, ఇంకా నీతో ఎక్కువ మాట్లాడాలి ఉంది కానీ సార్ మన వాళ్ళు అడుగుతున్నారు, సో ఎండ్ చేస్తాను ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది, లేకపోతే టక ఒక 2-3 మినిట్స్లో. సార్ ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి నీకు వచ్చిన మార్పు ఏంటో నువ్వు అనుకుంటున్నావు? ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి నాకు పేషెన్స్ అనేది డెవలప్ అయింది సార్. ఆ గ్యాప్లో ఆ ఫిల్లర్ ఏదైతే వచ్చిందో. అచ్చా, యా సూపర్. సెట్స్లో, మీ సెట్స్లో ఇప్పుడు మొగ్లీలో ఎక్కువ నవ్వించింది ఎవరు? ఎక్కువ నవ్వించింది సార్ హర్ష సార్, వైవా హర్ష. యా హర్ష. సో ఎవరైనా ఓకే అంటారు, అంత నవ్వించారా? యాక్చువల్లీ మీ బబ్లీ అంటే బంటి అంటే గుర్తుకొచ్చింది, ఇన్స్టాలో ఎప్పుడు కూడా వైరల్ అవుతుంది. అమ్మ బంటే అదేమన్నా సినిమాలో ఉందా? అన్ఫార్చునేట్లీ మేము షూట్ చేస్తున్నప్పుడు అది రాలేదు సార్, వచ్చుంటే వేసేసే వాళ్ళు. యా, ఖచ్చితంగా వేస్తారు కదా. రైట్. మీ డ్రీమ్ రోల్? డ్రీమ్ రోల్ అంటూ అలాంటిది ఏం లేదు సార్, బట్ ఈ మధ్య ఎందుకు యాక్షన్ డ్రామా పైన ఎక్కువ కనబడుతుంది.
ఓహో హై స్టేక్స్ యాక్షన్ ఇందులో యాక్షన్ ఉన్నట్లుంది. దీంట్లో ఉంది సార్. ఓకే యా రైట్. మిమ్మల్ని ఎక్కువగా ఛాలెంజ్ చేసింది ఈ మూవీకి సంబంధించి 3 క్వశ్చన్లు. సార్. మౌగ్లీ షూటింగ్లో మీరు చేసిన అతిపెద్ద త్యాగం, అడవిలో షూటింగ్ కోసం కంఫర్ట్స్ వదులుకోవడం, సినిమా కోసం ఎక్కువ సమయం, కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం. సార్ 2 త్యాగాలు కాదు సార్, ఎందుకంటే అదే అన్న కదా సార్, ఇష్టపడి చేశాను ఇదంతా. ఎస్. సో 2 త్యాగాలు కావు. మిమ్మల్ని ఎక్కువగా ఛాలెంజ్ చేసింది మౌగ్లీకి. ఛాలెంజ్ చేసిందా సార్? సో కపుల్ ఆఫ్ అంటే అగైన్ నేను అది ఛాలెంజ్ అని నమ్మను సార్, ఎందుకంటే దాన్ని ఇష్టపడే చేశాను. బట్ ప్రాక్టికాలిటీలో మాట్లాడుకుంటే చాలా లాజిస్టికలీ కానీ కొన్ని సీక్వెన్స్లో అక్కడ ఉక్కపోతా అంటారు మనకి రంపచోడవరంలో, అక్కడ వెదర్ కానీ రంపచోడవరంలో షూట్ చేశారు. అదంతా అంతా కొంచెం అది వెరైటీ వెదర్ ఉంటుంది. అది ఇంకా వాటర్లో ఒక వాటర్ సీక్వెన్స్ చేస్తాం. ఫస్ట్ డేనే కాలు ట్విస్ట్ అయిపోయింది, లెఫ్ట్ యాంకిల్. ఆ రోజు మళ్ళీ సెకండ్ టైం ఇటువైపు ట్విస్ట్ అయింది అదే రోజు. సో కుంటుకుంటూ 4 రోజులు పరిగెత్తే సీక్వెన్స్ అలానే కుంటుకుంటూ పరిగెత్తినప్పుడు మొత్తం పెయిన్ అంతా మర్చిపోయి చేయడం, అది ఛాలెంజ్ చేస్తుంది. బికాస్ ఆ పెయిన్ ఆ పర్టికులర్ సీక్వెన్స్ వాళ్ళు హెల్ప్ అవుతుంది, బట్ ఈ పెయిన్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్గా ఉండింది. ఓకే. సో దాన్ని మర్చిపోయి చేయాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వితౌట్ బ్రేక్ వాటర్ ఫైట్ వర్షంలో మొదలైంది. అప్పుడు ఫీవర్ మొదలైపోయింది. సో 103 ఫీవర్తో ఇంకొక 4 రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకొని, బికాజ్ నేను ఉండే పొజిషన్కి నేను షూట్ కాల్ చేయలేను సార్. చాలా మంది యాక్టర్స్, చాలా మంది టెక్నీషియన్స్ అందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి అవుట్డోర్లో పెట్టినప్పుడు దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై పార్ట్. నాకు ఏమైనా కూడా నా షూట్ పూర్తి చేసుకొని వెళ్ళాలి. ఓకే. సో అది చేసుకొని వెళ్ళాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ దట్. రైట్. మంచి బాగా మాట్లాడావు రోషన్. నాకు నీ ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది. అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఇంత బాగా మాట్లాడుతాను నేను ఇక్కడ రావడానికి ముందు అనుకోలేదు. థ్యాంక్ యూ సార్. సినిమా కూడా ఇట్లనే సర్ప్రైజ్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మని నన్ను అడిగినట్టు చెప్పి తప్పకుండా సార్, తప్పకుండా.